40 మంది రైతులను 45 రోజుల పాటు జైల్లో ఉంచిన ఘనత కూటమి ప్రభుత్వందని వైఎస్ఆర్ పార్టీ జిల్లా పరిశీలకులు బొత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఒంగోలులో జరిగిన వైసీపీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కోసం మన ప్రకాశం జిల్లాలో మన యువ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కాదు సార్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ మ్యాజిస్ట్రేట్ నో ప్రాబ్లం ఎనీథింగ్ నో మేడం గారు 5 డిమాండ్ సార్ ఇది రైట్ అయ్యా నేను లేస్ తీసుకోవాలి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా రోడ్డెక్కి మా బ్రతుకులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రభుత్వానికి మొరబెట్టుకునేటటువంటి దుస్థితి ఏర్పడింది. అయితే ఇది విచిత్రమైంది కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రైతాంగం అనేటటువంటి వారికి ఏనాడు మంచి జరగకపోగా కరెంటు ఛార్జీలను కట్టలేదని చెప్పి కాల్పులు జరిపి రైతుల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి సందర్భం ఉంది. అంతేకాదు ఉచిత కరెంట్ ఇస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది ఉచిత కరెంటు రైతులకు ఇస్తే తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతుకు కావలసినటువంటి మద్దతు ధర ఎప్పుడు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు కోసంగా 3,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు సరైనటువంటి మద్దతు ధర రానప్పుడు ఆ 3,000 చాలక 7,000 కోట్ల రూపాయల వరకు వెచ్చించి రైతుకు మద్దతు ధరను కొనసాగించేటువంటి ఘనత భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాదు రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనాలు మొదలుకొని ఎరువులు ఏ రైతుకు ఎంత కావాలనో ముందు ఇండెంట్ పెట్టుకుంటే కంప్లీట్ ప్రతి గ్రామానికి చేర్చినట్టు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అలాంటి పరిస్థితులు కొనసాగటమే కాకుండా రైతు పంట పండిస్తుంటే నీకు వారు కట్టవలసినటువంటి బీమా ప్రీమియం కట్టవలసినటువంటి దాన్ని ప్రభుత్వం చెల్లించి ఉచితంగా పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, భూమిని పండించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీమా వచ్చేటటువంటి దానికి అవకాశం కల్పించేటువంటి భారతదేశ చరిత్రలోనే అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ రోజున ఎరువులు లేవయ్యా, యూరియా లేదు, ఎరువులు లేవంటూ ఉంటే ఇక్కడ మేము ఖరీఫ్ కాదు రబీకి అడ్డు పెడుతున్నాం అంటున్నారు. అంటే ఖరీఫ్ పంట ప్రజలు మొత్తం కూడా అది మొత్తం నేలపాలు చేయాలనా? అంటే మీ ఉద్దేశం ఏంటి? 16 లక్షల టన్నులు యూరియా కావాల్సినటువంటి దాన్ని కేవలం 11 లక్షల టన్నులకే పరిమితం చేసి దాన్ని కూడా 500 రూపాయలు చొప్పుకుని అమ్ముకునేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ప్రజలు క్షమించరు. రైతు రోడ్డుకే రైతు కన్నీరు పెడితే ఆ రాష్ట్రం ఆ దేశం సుభిక్షంగా ఉండదనేటటువంటి వాస్తవాన్ని గమనించండి. ఈ రోజున పార్టీయేతరంగా మీరే ప్రకాశం జిల్లాలో నిన్నగాక మొన్న మరి పొగాకు రైతుల కోసం రైతు పోరు ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 45 మందిని తీసుకొచ్చి ఒక్కొక్కరిని వాళ్ళ మీద మరి 307 కేసులు పెట్టి 40 మందిని 45 రోజుల చొప్పున జైల్లో పెట్టి బెయిల్ కూడా రానటువంటి దుర్మార్గ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అలాంటి ఈ దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వానికి చమరగీతం పాడేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి. రైతును ఆదుకోవాలి. రైతుకు కావాల్సినటువంటి యూరియా కానీ మరి కాంప్లెక్స్ ఎరువులు కానీ సరసమైనటువంటి ధరలకు కావాల్సినటువంటి మొత్తాన్ని కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.